జిన్గుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మడపతి శరణు భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని తాండూరు మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా గ్రామస్తులకు ఎన్నో విధాలుగా సేవలు నిర్వహిస్తూ బాగా చదువుకున్న యువకుడు జిన్గుర్తి గ్రామ సర్పంచ్ గా మడపతి శరణు విజయం సాధించనున్నారని తెలిపారు. ఇదివరకే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారని, సర్పంచ్ గా ఎన్నికైన అనంతరం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి చూపిస్తారని రామలింగారెడ్డి తెలిపారు. తన సహాయ సహకారాలతో ఇదివరకే ఎంతో మంది ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా విజయం సాధించి ఇతర పార్టీలోకి వెళ్లిపోయారని అన్నారు. తన సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన మడపతి శరణును ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు గ్రామస్తులు ముందుకు రావాలని రామలింగారెడ్డి కోరారు. జిన్గుర్తి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన జిన్గుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను బలపరుస్తున్నటువంటి మడపతి శరణ్ని మరి ఫుట్బాల్ గుర్తు రావటం జరిగింది. అదేవిధంగా 1 నుంచి 7 వరకు మా వార్డు మెంబర్లకంతా గ్యాస్ స్టవ్ గుర్తు, మరి 8వ వార్డులో ఉన్నటువంటి బొంకూరు సుభద్ర గారికి గౌన్ గుర్తు, మరి మిగతా వాళ్ళన్నీ కూడా గ్యాస్ స్టవ్ గుర్తు రావడం జరిగింది. మనం ఫుట్బాల్ గుర్తు చాలామంది ఇప్పుడు పోటీలో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 6 మంది. కొంతమంది నా పేరుని అపహాస్యం చేయటం కోసం చాలా వివిధ రకాలుగా మా జిన్గుర్తి గ్రామ ప్రజలని మభ్యపెడుతున్నారని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. అలాంటి మభ్యపెట్టే మాటలు నమ్మకండి. జిన్గుర్తి గ్రామ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. రామలింగారెడ్డి మాట ఇస్తే మాట తప్పడు, మెడిమె తిప్పడు. కాబట్టి యువకులారా, మీరెవ్వరి ప్రలోభాలకు లొంగకండి. మీ శరణన్న మీలో ఒక్కనిగా గత 2 సంవత్సరాలుగా జిన్గుర్తి గ్రామాన్ని మరి మీ యువతకంతా 2 సంవత్సరాలుగా సొంత డబ్బులతో మీలో ఒకటై మీలో ఉన్నటువంటి ప్రతి మీ నాలుకలన్నీ మీ శరణన్ననే అనే విధంగా పనిచేస్తున్న యువకుడు, మరి విద్యావేత్త, బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆయన వృత్తిరీత్యా మరి అక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా నా గ్రామానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మడపతి శరణ్ జిన్గుర్తి గ్రామానికి వచ్చిండు. ఎప్పుడు కూడా యువకులారా ఆలోచన చేయండి. 6 మంది సర్పంచ్ అభ్యర్థుల్లో మరి ఈరోజు మీరు చూసినట్లయితే మా ఆనిముత్యం తెల్ల కాగితమైనటువంటి మా శరణ్ ఒక్కడే ఏకైక వ్యక్తిగా ఈరోజు ఫుట్బాల్ గుర్తుకు మీరంతా కూడా దయతలిచి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఓట్లేసి భారీ మెజార్టీనిచ్చి ఒక యువ కిషోరాన్ని జిన్గుర్తికి ఒక సర్పంచ్గా మీరు ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి జిన్గుర్తి గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్ళారా, మీరు బాగా గమనించండి. నా తరపున ఎంపీటీసీగా సర్పంచులుగా చాలామంది గెలిచారు. వాళ్ళు ఈరోజు వివిధ పార్టీల్లోకి వెళ్ళారు. కానీ వారి గురించి నేను మాట్లాడదలుచుకోలే. వాళ్ళు కూడా దయచేసి నా మీద అపోహలు చెప్తా ఉన్నారు. దయచేసి అది మానుకోండి. మీ అందరికీ నమస్కారం పెట్టి నాతో గెలిచిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి చేయండి. మీ గెలుపుకు కారకుడైనటువంటి శరణ్ వాళ్ళ నాయన చంద్రశేఖర్ స్వామి కూడా మీరు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మీ ఎన్నిక కోసం, మీ విజయం కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన కుమారుడు మరి విద్యావేత్త, బీటెక్ కంప్లీట్ అయింది. మన జిన్గుర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామనే సంకల్పంతో మన ముందుకు వస్తుండు. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరు మీరు ప్రతి ఒక్కరు కూడా ఫుట్బాల్ గుర్తుపై ఓటేయాలి. మా శరణ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు, ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు, గ్యాస్ స్టవ్ గుర్తుకే, గ్యాస్ స్టవ్ గుర్తుకే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జిన్గుర్తి సర్పంచ్ అభ్యర్థి మడపతి శరణు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టోతో పాటు శరణన్న కానుక పేరుతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. జిన్గుర్తి గ్రామ సర్పంచ్ గా తనకు ఒక్క అవకాశాన్ని ఇచ్చి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని, ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. రోజు పెద్ద స్థాయిలో ఉద్యోగం కూడా అన్ని వదిలేసి కూడా గ్రామ సేవ చేయడానికి, ప్రజలందరికీ సేవ చేయడానికి నాకు ఇదొక అవకాశం వచ్చింది. తాండూరు మండలంలోనే ఒక
మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిన్గుర్తి గ్రామంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ముందు గత 2 సంవత్సరాల నుండి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఏ గ్రామంలో కూడా సొంత చేయని పనులు కూడా సొంత నిధులతో జిన్గుర్తి గ్రామ డెవలప్మెంట్కి అన్ని విధాలుగా సహకరిస్తూ నేను చెప్పడంలో కాకుండా మీ అందరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీరు వెళ్ళి ఒకసారి జిన్గుర్తిలో కూడా మీరు అందరు కూడా కలిసి చూసే ప్రయత్నం కూడా చూస్తే కూడా మీ అందరికీ అర్థమవుతుంది. నేను చెప్పడంలో ఏం లేదు. అదేవిధంగా నాకు ఈ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఈరోజు గ్రామానికి డెవలప్మెంట్ కోసం వచ్చాను కాబట్టి నేను ఒక విద్యావేత్తగా చెప్తున్నాను. జిన్గుర్తి గ్రామానికి చాలా అదృష్టవంతులు విద్యార్థులందరికీ కూడా చెప్తున్నా. ఇక్కడ వచ్చే ఐటీఐ కాలేజ్ అయినా 10th క్లాస్ జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. మాకు అన్ని విధాల వసతులు ఉన్నాయి. మా జిన్గుర్తి పిల్లలందరినీ కూడా అన్ని విధాలంగా ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా తాండూరు కాకుండా ఇక్కడే అకామిడేట్ చేసి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం విద్యార్థులందరికీ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ అయినా ట్యూషన్స్ అయినా అన్ని విధాలంగా నా వంతు సహకారం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఒక నెక్స్ట్ స్టెప్ వేసి డిజిటలైజ్ క్లాసెస్ కూడా నా మేనిఫెస్టోలో ఉంది. పిల్లలందరూ కూడా మొన్ననే 15 రోజుల కింద గత ఈ 10th క్లాస్ 25 బ్యాచ్ 25 to 26 బ్యాచ్ పిల్లలందరికీ కూడా 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా 50 మెంబర్స్ అందరికీ కూడా నా వంతుగా నేను విద్యావేత్తగా ఆలోచించి ప్రతి పిల్లోడి ఫీజు కూడా 10th క్లాస్ అర్హులు అయినటువంటి పిల్లలందరికీ కూడా ఫీజును కూడా పే చేసినాను. అదేవిధంగా జిన్గుర్తిలో స్ట్రీట్ లైట్స్తో పాటు అన్ని విధాలంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి గత 2 సంవత్సరాల నుండి ఏ విధంగా ఫండ్స్ అన్నీ ఈ గవర్నమెంట్లో ఆగిపోయి ఉన్నాయో అవి ఆలోచించకుండా నా వంతుగా పర్సనల్గా మేమందరం కూడా సహకరించిన గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా అలానే వెళ్తూ ముందు కూడా జిన్గుర్తి ప్రజలందరూ కూడా ఆశిస్తే తప్పకుండా గెలిచి ఎలా అయినా కూడా ఎక్కడి నుండి అయినా ఫండ్స్ తీసుకొచ్చి తప్పకుండా నేను జిన్గుర్తికి అభివృద్ధి చేయడానికి తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. అదేవిధంగా జిన్గుర్తిని తాండూరు మండలంలోనే గత ఎన్ని ఇక్కడ అవకాశాలున్నా సోర్సెస్ ఉన్నా ఒక జిన్గుర్తిని బ్యాక్వర్డ్ క్లాస్ లాగా తయారైపోయింది. అలా కాకుండా జిన్గుర్తి ప్రజలందరూ కూడా అవగాహనులై ఉన్నారు. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో అందరికీ కూడా నిరుపేద పిల్లలందరికీ కూడా చదువులైనా గృహాలకైనా అన్ని విధాలంగా నా వంతుగా ఉంటుంది. అదేవిధంగా నా మేనిఫెస్టో ఏంటంటే ఒక పేదోడికి చెందే పథకాలను నేను తీసుకొని వచ్చిన ఈ శరణన్న కానుక అనే ఒక పెళ్ళి మా ఇంటి ఆడపిల్లకు జిన్గుర్తి పిల్ల ఎవరిది పెళ్ళికి రెడీ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా పుష్యమెట్టల కానుకలు ఇవ్వడం కాకుండా స్ట్రీట్ లైట్స్ అలానే ఏ పండుగ అయినా కూడా గత 2 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా రాజకీయం చేయకుండా అన్ని విధాలంగా జిన్గుర్తి ప్రజల ఆశీస్సులతో డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకొని వెళ్తున్నాను. ఇలానే నా సర్పంచ్ అభ్యర్థిగా నాకు రిక్వెస్ట్గా ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కోరుకుంటున్న ఒకటే, నాలాంటి యువకులకి చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని నా వంతుగా నేను రిక్వెస్ట్గా మీ జిన్గుర్తి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నా గుర్తు వచ్చేసి వాలీబాల్ గుర్తు. ఫుట్బాల్ లాగా జిన్గుర్తి ప్రజలందరూ కూడా ఆశిస్తే ఒక ఫుట్బాల్ లాగానే కోర్టులో ఫుట్బాల్ ఎలా ఉంటుందో అలానే తప్పకుండా డెవలప్మెంట్లో కూడా ఫుట్బాల్ లాగా చేస్తానని మీ యొక్క కొడుకులాగా ఒక బిడ్డలాగా మీకు అందరికీ అడిగే అవకాశం కూడా మీకు ఉంటుంది. నేను ఒక చిన్న 28 సంవత్సరాల్లోనే నాకు ఇంకొక పెద్ద అవకాశం ఇచ్చిన జిన్గుర్తి ప్రజలందరికీ కూడా 11వ తారీఖు వచ్చే ఎలక్షన్లో ఫుట్బాల్ గుర్తుకి పెద్ద ఎత్తున ఓటేసి తాండూరు మండలంలోనే భారీ మెజార్టీ తీసుకొని వచ్చే దిశగా మీరందరూ కూడా నా పైన ఆశిస్తే తప్పకుండా మీరు అడిగే పనులు కాకుండా నా వంతుగా చదువుకున్నోడిని కాబట్టి మీ అందరికీ తగ్గట్టు మీరు అడగకన్నా ముందే 2 పనులు ఎక్కువ చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మన ఓటు జిన్గుర్తి అభ్యున్నతి కోసం ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా బయట ప్రజలు ఉన్నారు, మా జిన్గుర్తి ప్రజలందరూ కూడా బయట అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. హైదరాబాద్ తాండూరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా గ్రామ డెవలప్మెంట్లో ఒక యువత వచ్చి ఇక్కడ ఆదర్శంగా నిలబడుతున్నారని చుట్టుపక్కల విలేజ్లు అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆ మాట మీద మీ అందరు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని 11 తారీఖు వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీగా మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని ఫుట్బాల్ గుర్తుకు వేసి నా ప్యానల్కి ఆల్మోస్ట్ అందరికీ కూడా గ్యాస్
గ్యాస్ స్టవ్ గుర్తు వచ్చింది కాబట్టి అది కూడా సైమల్టేనియస్గా ఓటేసి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపి ఒక గ్రామ అభివృద్ధికి యువకుడు వచ్చిండు కాబట్టి మీరందరూ సహకరిస్తే వచ్చే 5 సంవత్సరాల్లోనే తప్పకుండా జిన్గుర్తి గ్రామంలోనే ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని తప్పకుండా డెవలప్మెంట్లో నా వంతు కృషి ఉంటుందని సభాముఖం తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, అదేవిధంగా ఈరోజు ప్రచారం హోరు చూస్తే కూడా తాండూరు మండలంలోనే ప్రతి ఒక్క విలేజ్ పీపుల్ కూడా నన్ను మద్దతు ఇస్తున్నారు. అలాగే నా జిన్గుర్తి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండి తప్పకుండా గెలుపొందాలని నమస్కారం తెలియజేస్తున్నాను. ఫుట్బాల్ గుర్తుకి మన ఓటు.